శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలు కూడాను మనం 61వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 62వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. సతు రాక్షస శార్థులో నిద్రామత సమాకుల రాజమార్గం శ్రియాజుష్టం యయౌ విపుల విక్రమ. స్వాభావికమైన రాజమార్గంలో పయనిస్తున్నాడు. ఎవరు? ఇంకా పూర్తిగా నిద్ర దిగరావాడు, బలవంతంగా వస్తున్నాడు కుంభకర్ణుడు. రాక్షసానాం సహస్రైశ్చ అవృతః పరమ దుర్జయః గృహేభ్యః పుష్పవర్షేణ కిర్యమాణస్తదా యయౌ. వేల కొలది రాక్షసులు వాడి వెంట వస్తున్నారు. 10,000 మందిని కదా పంపించాడు లేపి తీసుకురమ్మని. ఆ 10,000 మంది వాడి వెంట ఉన్నారు. దారిలో ఆ ఇళ్ళుంటాయి కదా, అటు ఇటు ఇళ్ళు, వాళ్ళందరూ పుష్పవర్షాలు కురిపిస్తున్నారు వాడి మీద. సఖే మజ్జాల వితతం భానుభాస్వర దర్శనం దదర్శ విపులం రమ్యం రాక్షసేంద్ర నివేశనం. రావణుడి గృహానికి వచ్చాడు. బంగారు కిరీటాలతో కిటికీలతో బంగారు కిటికీలతో నిండిన ఆ గృహం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. అంటే దగదగ మెరుస్తున్నాయి అన్నమాట, కిరణాల్లాగా బంగారు కిటికీలు. సతత్తదా సూర్య ఇవ భ్రజాలం ప్రవిశ్య రక్షోధిపతేర్ నివేశనం దదర్శ దూరేగ్రజమాసనస్థం స్వయంభువం శక్ర ఇవాసనస్థం. సూర్యుడు ఏ విధంగా మేఘాల లోపలికి ప్రవేశిస్తాడో, సూర్యుడు అక్కడే ఉంటాడు నిజానికి, మేఘాలే వెళ్తాయి కదా, మనకు అలా అనిపిస్తుంది. సూర్యుడు లోపలికి వెళ్తున్నాడు, మేఘాల లోపలికి. అలా రావణాసురుడు గృహంలోకి వీడు ప్రవేశించాట కుంభకర్ణుడు. ఆశ్రమం మీద కూర్చున్న అన్నగారిని చూశాడు. బ్రహ్మదేవుణ్ణి చూసినట్టుగా ఉంది ఆయన. భ్రాతుకు సభవనం గచ్చన్ రక్షోగణ సమన్వితః కుంభకర్ణ పతన్యాసైరకంపయత మేదిని. ఇంతకుముందే చెప్పుకున్నాం, అదే మళ్ళీ చెప్తున్నాడు. భూమి అంతా కంపించిపోతున్నది వాడు అడుగులు వేస్తుంటే. సోభిగమ్య గృహం భ్రాతు కక్షామభిగాహ్య దతశోద్విగ్నమాసీనం విమానే పుష్పకే గృహం. ఎక్కడున్నాడు? అన్న పుష్పక విమానంలో కూర్చొని ఉన్నాడు. అథ దృష్ట్వా దశగ్రీవ కుంభకర్ణ ఉపస్థితం తూర్ణముత్థాయ సంపృష్ట సన్నికర్షముపాసయేద్. కుంభకర్ణుడిని చూడంగానే వెంటనే సంతోషంతో సింహాసనం మీద నుంచి లేచి వచ్చి తన దగ్గరికి రమ్మని పిలిచాడు తమ్ముణ్ణి. అధాసీనస్య సర్వంకే పర్యంకే కుంభకర్ణో మహాబలః భ్రాతుర్వ వందే చరణౌ కింకృత్యమితి వాచా బ్రవీత్. ఆ తర్వాత అన్నగారికి పాదాభివందనం చేశాడు తమ్ముడు కుంభకర్ణుడు. ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఉత్పత్య చైనం ముదితో రావణ పరిషస్వజే సభ్రాత్రా సంపరిష్వక్తో యథావచాభినందిత కుంభకర్ణ శుభం దివ్యం ప్రతిపేదే పరాసనం. ముందుగా కౌగిలించుకున్నాడు వెంటనే, ఏం చేయాలో చెప్పకుండా. తర్వాత ఆయన కూడా కుంభకర్ణుడు కూడా కౌగిలించుకున్నాడు అన్నని. ఉచితమైన ఆసనం ఏర్పరిచాడు, దాని మీద కూర్చోమని కూర్చున్నాడు కుంభకర్ణుడు. సతతాసనమాశ్రిత్య కుంభకర్ణో మహాబల సంరక్తనైన క్రోధ్రాద్ రావణ వాక్యము బ్రవీత్. ఆ తర్వాత
రావణాసుడితోటి ఎలా అన్నాడు కుంభకర్ణుడు, కిమర్థమహమాదృచ్య త్వయా రాజన్ ప్రబోధిత శంసకస్మాద్భయం తేత్ర కోవా ప్రేతో భవిష్యతి. ఎందుకయ్యా నన్ను ఉన్నట్టుండి లేపావు నిద్ర? నీకు ఎవడి వల్ల భయం వచ్చిందో, ఎవరిని చంపాలో వెంటనే చెప్పు. భ్రాతరం రావణం క్రుద్ధ కుంభకర్ణ మహోస్థితం రోషేణ ప్రవృత్తాభ్యా నేత్రాభ్యాం వాక్యమబ్రవీత్. అప్పుడు రావణాసుడు గుడ్లు గిరగిరా తిప్పుతూ కోపంతో, అయంతే సుమహాన్ కాల సేనస్య మహాబల సుషుప్తస్వన్న జానీషే మమ రామకృతం భయం. నీకు నిద్రపోతున్నావు కాబట్టి రాముడి వల్ల నాకు కలిగిన భయం నీకు తెలియదు అని మొదలుపెట్టాడు. రేపు మనం 14వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.